మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు మంత్రి సీతక్క సూచించారు. ఉపాధ్యాయులకు 2 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆమె పరిశీలించారు. సమాజ స్థాపనలో విద్యార్థులను ఉత్తమమైన ఆదర్శనీయమైన వారిగా సిద్ధం చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని తాను నేర్చుకుంటూ విద్యాబోధన చెప్పినప్పుడే విద్యార్థుల్లో గుణాత్మకమైన మార్పు వస్తుందని చెప్పారు. ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా రేపు మన పిల్లలను ఇంకా ఇప్పటికే మనము మరి బ్యాక్వర్డ్ ఏరియాగా ఉన్నప్పటికీ మీరందరూ కూడా బాగా నేర్చేట్లో కూడా మనం ఇంటర్ సెకండ్ ఇయర్ స్టేట్ లో 8th ర్యాంక్ లో రావడం జరిగింది. సో వీటితో పాటు సంతృప్తి చెందకుండా ఇంకా మనం ఎప్పుడు ముందంజలో ఉండాలి, మన పిల్లలు ఎప్పుడు కూడా అన్ని రంగాలలో బాగుండాలి అనే తపన మన కుటుంబ సభ్యుల మీద, మనం కన్న పిల్లల మీద మనకు ఎట్లయితే ప్రేమ ఉంటుందో మనం టీచ్ చేసే పిల్లల మీద కూడా ఆ రకమైనటువంటి అభిమానం, ప్రేమ ఉంటే మన దగ్గర ఒక 100 మంది పిల్లలు గొప్పవాళ్ళు అయితే మన ఆ గొప్పతనం ఎవరిది అంటే మనది అనేటువంటి భావన జీవితాంతం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో అలా మీరందరూ కూడా హార్డ్ వర్క్ చేసి పిల్లలందరినీ మంచి క్రమశిక్షణ, సంస్కారం, చదువు 2 కలగలిపినటువంటి మరి స్టూడెంట్స్ గా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ మరి 5 days మీరు మీ హాలిడేస్ స్కిప్ అయినప్పటికీ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం